రీసెంట్ గా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారితో రామయ్య వస్తే మూవీ చేశారు కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత షూటింగ్ టైమ్ లో ఏమైనా స్టోరీలు ఏమైనా చేంజెస్ చేస్తాడా అని చెప్పి అడగడం అయితే జరిగింది. తను వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ లోకి వచ్చిన తర్వాత షూటింగ్ లో స్క్రిప్ట్ లో మాత్రం ఎటువంటి చేతులు అయితే పెట్టాడు. అట్లా డైరెక్టర్ ఏం చెప్తే అది వింటాడు. అండ్ అలాగే డైరెక్టర్ డిలైట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పైతే అనడమే జరిగింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి హీరోస్ చాలా తక్కువ మంది ఉంటారు, చాలా రేర్ అని కూడా హరీష్ శంకర్ గారు అయితే అన్నారు. సో తను ఇది మాట ఎందుకు అన్నాడో మన అందరికి బాగా తెలుసు కదా. హరీష్ శంకర్ ఒక మాట కూడా అనలేదు జూనియర్ ఎన్టీఆర్. అలాగే హరీష్ శంకర్ కి మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి రామయ్య వస్తేలా ఎటువంటి స్క్రిప్ట్ లో కానీ ఎటువంటి మార్పులు కూడా అడగకుండా తను చెప్పింది చేశాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఫైనల్ గా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా కూడా ఎటువంటి కామెంట్ కూడా డైరెక్టర్ మీద అయితే చేయలేదు. అప్పటికే తను నేను మెగాస్టార్ మించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పి తెగ అడవిడి చేసుకున్న డైరెక్టర్ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేస్తే డెఫినెట్ గా ఫ్లాప్ ఇస్తాడు అని చెప్పి అందరికి తెలిసినా కూడా అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటదిగా ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ రైవల్ ఉన్న హీరో దగ్గర నుంచి మూవీ వస్తున్న టైంలో ఆ మూవీని తొక్కడానికి ఎంతో కొంత ట్రై చేస్తారు. ఆ విధంగా చేస్తారనే ఐడియా ఉన్నా కూడా తను చెప్పినట్లు విని ఆ మూవీ అయితే చేశాడు. ఫైనల్ గా ఫ్లాప్ ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయము. బట్ మీరేమంటారు తన మాటల గురించి కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.